ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. నా పొలం దగ్గరికి వెళ్ళి ఏంటంటే మనకు ఎంత వెళ్ళినా ప్రకృతి దగ్గరికి, వేరే వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళడం వేరు, వేరే వాళ్ళ ఊరు వెళ్ళడం వేరు. మన సొంత ఊరికి, మన పుట్టింటికి, మన పుట్టింటి వారి యొక్క పొలం దగ్గరికి వెళ్తే ఆ యొక్క సంతృప్తి వేరుగా ఉంటుంది కదా. నాది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఏమంటారు చెప్పండి? నాకైతే మా చిన్నోడిని తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము. వాడు పెద్దగా అయిన తర్వాత, వారికి ఊహ తెలిసిన తర్వాత, ఓ ఇది మంది అని తెలిసిన తర్వాత తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. తీసుకెళ్ళా, చాలా ఎగ్జైట్ అయ్యాడు. వారికంటే ఎక్కువ నేను ఎగ్జైట్ అయ్యాను. ఈ యొక్క పరిస్థితిలో మా అమ్మ మా నాన్న ఉండుంటే పరిస్థితులు ఇలా ఉండకపోయేవి కదా అనిపించింది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది, మా అమ్మ మా నాన్న ఉండుంటే మేము ఒక రోజు ఉండే వాళ్ళం కదా, ఒక పూట ఉండే వాళ్ళం కదా అనిపించింది. ఏంటంటే మాకు అక్కడ ఇల్లులు ఉన్నాయి, పొలాలు అన్ని ఉన్నాయి. కానీ అక్కడే మనం ఉండడం వేరు, మనం ఊరికే ఒకసారి వెళ్ళి రావడం వేరు కదా. ఏదైనా అకేషనల్లీ మాత్రమే వెళ్తాం అనమాట. ఊరికేనైతే వెళ్ళాము. అలా అకేషనల్లీ వెళ్ళినప్పుడు కూడా అనిపిస్తుంది, అందరూ మన వాళ్ళే కానీ ఎవరింటికి వెళ్ళలేము, అంతే కదా. మనది అన్న స్వతంత్రం ఓన్లీ మన ఇంట్లో మాత్రమే ఉంటుంది. నేనైతే అట్లే అనుకుంటా. ఒక్కొక్కరు ఎక్కడైనా కానీ ఫ్రీగా ఉండగలుగుతాను. నేనైతే అలా అస్సలు ఉండలేను. నాది అనుకున్నప్పుడు మాత్రమే ఉండగలుగుతాను. అది మా ఇంట్లో తప్ప నేను ఇంకెక్కడ నేను నాది అని అనుకోను. అందుకోసం నాకు అంత ఫ్రీగా అనిపించదు. అయితే మా ఊర్లో ఇప్పుడు నేను చూపించేది ఎంతకుముందు అవన్నీ నేను చిన్నప్పుడు నేను పుట్టి పెరిగినటువంటి ప్లేస్ అన్నమాట. చాలా ఇష్టం నాకైతే. అక్కడ మొత్తం అన్ని బురుజులే ఉంటాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఆ బురుజు, ఇప్పుడైతే రోడ్ వేశారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అది వేసుకుని 2-3 సంవత్సరాలు అవుతుందేమో అనుకుంటాను. అంతకుముందు అంతా మట్టి రోడ్డే ఉండేది. మంచిగా అనిపిస్తుంది. అందరి ఇంటి ముందర అరుగులు ఉండేవి. మొన్న రోడ్ వేసినప్పుడు అన్ని అరుగులు తీసేస్తారంట. అక్కడ మాకు చేదబాయి ఉండేది. అసలు చేదబాయి ఉందన్న విషయం కూడా మర్చిపోయాను. మా చిన్నోడు అక్కడికి నడుస్తూ పోతుంటే మా చిన్నమ్మంది అనమాట, చిన్నోడు అక్కడ కోకు నాన్న, అక్కడ బావి ఉంటుంది, దాని మీది కోకు నిలబడకు నడవకు అనింది అనమాట. ఓ అవునుగా చిన్నమ్మ, ఇక్కడ బావి ఉండాలి కదా, ఏమైంది అంటే మొన్న రోడ్డు కన్స్ట్రక్షన్ లో ఆ బావికి బావి ఉండడం వల్ల రోడ్ కరెక్ట్ గా లేదనేసి తీసేశారు అని చెప్పింది. తర్వాత మేము ఇంకా మా పొలం దగ్గరకు వచ్చాము. నా ఫేస్ లో మీకు హ్యాపీనెస్ తెలుస్తుంది కదా. ఫేస్ అయితే మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా ఉంది. పొద్దున ఎప్పుడో స్నానం చేశాం కదా, ఇప్పటి వరకు అయితే జిడ్డు జిడ్డుగా అయిపోయింది. ఇప్పుడైతే మేము 6 o'clock అవుతుంది, పొలం దగ్గరికి వెళ్ళాము. అంత ఫేస్ అంతా జిడ్డుగా ఉంది. ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకున్నాము. తర్వాత అక్కడ వరి నాటేస్తున్నారు. మా పొలమే అనమాట ఈ వరి నాటేసేది. ఇంకా అప్పటికే 6 అయిందని ఇంకా వాళ్ళు ఇంకా లాస్ట్ ఒక మునుమేమో చేసేసి వెళ్ళిపోయారనమాట. వీడియో తీసుకుంటే, ఏందమ్మా ఏం పట్టంలమ్మా, మేము మీ ఫోన్ లో వస్తామా, మా ఫోన్ లో మేము చూసుకోవచ్చా అని అడుగుతున్నారనమాట. అంతా అప్డేట్ అయిపోయింది కదా. ఒకప్పుడైతే ఏంటి లెక్క అవేం తెలియకపోయేది కదా. అవునమ్మా వస్తుంది, యూట్యూబ్ లో పెడితే అన్నాను. మీకు సాంగ్స్ ఏమన్నా వచ్చా అంటే, మాకు పాటలు రావు, ఫోన్లోనే పాటలు పెట్టుకోవచ్చు కదా అని చెప్తుంది అనమాట. ఏంటి మీకు ఆ విషయం కూడా తెలుసా అంటే, అవునమ్మా అని చెప్తున్నారు పెద్దవాళ్ళే. అప్పుడు అనిపించింది మనకు ప్రకృతి ఎంత బాగుంది చూడండి. ఆ యొక్క పక్షులు కూడా, వలస పక్షులు ప్రొద్దున వచ్చేసి ఇలా ఒక ప్లేస్ కి వచ్చేసి వాటికి కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని మళ్ళీ సాయంత్రానికి వాటి గూటికి అవి వెళ్తాయి. మనం మనుషులం కూడా అంతే కదా. మనకి ఎక్కడ పని ఉంటే అక్కడికి పొద్దున్న లేవగానే లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతాం. ఆఫీసులు కావచ్చు, పొలం పనులు కావచ్చు, ఏదంటే అది. మళ్ళీ సాయంత్రం మనం వర్క్ అయిపోగానే మళ్ళీ మన ఇంటికి మనం వస్తాం కదా. అదే అనిపించింది ఆ పక్షులను చూస్తూ ఉంటే. నాకు ఈ వరి నాటు వేసినప్పుడు నాకు కూడా వరి నాటు వేయాలి అనిపించింది. కానీ శారీలో ఉన్నాను, పచ్చిగా అయింది అనుకోండి, ఇక బాగుండాలే, కార్లో కూర్చొని వస్తే మొత్తం అంతా పచ్చిగా ఉంటుంది అనేసి. ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అసలు అది గుడ్డా బ్యాడా ఏంటో అర్థం కాలేదు. యాక్చువల్లీ మేము పొలం దగ్గరికి రాగానే ఇన్సిడెంట్ జరిగిందండి. అక్కడ నేను అబ్జర్వ్ చేయలే, మా హస్బెండ్ అబ్జర్వ్ చేశారంటే. మేము కారు దిగగానే మా చిన్నోడు యాక్చువల్గా రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. కారు దిగగానే ఆవు ఇట్లా ముందరకు వచ్చేసిందంట. తర్వాత దానికి ఆల్రెడీ తాడు కట్టేసి పెట్టేసిండు అనమాట. కాబట్టి దానికి ఎంతవరకు తాడుందో అంతవరకే వచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందంట. మేము తర్వాత వేరే సైడ్కి వచ్చేసాము. వచ్చేటప్పటికి మళ్ళీ దాని ప్లేస్గా వెళ్ళిపోయిందంట. మేము అక్కడ నాటేస్తున్నారని చెప్పారు కదా, నాటేస్తున్నారని నాటేసేది వీడియో షూట్ చేద్దామని వెళ్ళాను. ఇంకా లక్ అనిపించింది. మా చిన్న నువ్వు వెళ్తూ ఉన్నాను, నేను ఈ వీడియో షూట్ చేసుకొని వస్తాను అని చెప్పా. ఆడ దారిలో కుక్క అడ్డం వచ్చింది. కుక్క అడ్డు రాకపోతే మా వాడు ఒక్కడే ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ వెళ్ళేవాడు. కొన్ని కొన్నిసార్లు అనిపిస్తే మనం చేసే మంచి దేవుడు ఏదో ఒక విధంలో
మనకి హెల్ప్ చేస్తాడు అని నేనైతే దాన్ని గట్టిగా నమ్ముతాను. ఇంకా కుక్క అడ్డు రావడం వల్ల మా అమ్మ కుక్క వచ్చింది అనేసరి నాన్న నేను వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్తులే అని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కని వెళ్ళగొట్టేసానే వెళ్ళిపోయింది కుక్క. నేను ఫస్ట్ నడుస్తున్నాను, తర్వాత మా చెల్లె వస్తుంది అనుకున్నా, తర్వాత లాస్ట్ అఖిల్ ఉన్నాడు అనుకుంటాను. నడుస్తూ వస్తున్నాము, ఇంకా లాస్ట్ ఆ యొక్క ఒడ్డు ఎడ్జ్ వరకు వచ్చేసాము. ఒడ్డు ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఆవు ఇట్లా మీరు దాకా వస్తుందంట. నాకెందుకు ఆవుని చూస్తే చిన్న లేగ దూడలాగా అనిపించింది నా ఇమాజినేషన్ లో. తర్వాత ఇంటికి వచ్చాక మా హస్బెండ్ అంటే అదేమో చిన్నది లేగ దూడ కాదు పెద్ద ఆవే, నీకు ఎందుకు అలా అనిపించింది అంటే నాకు ఇది చిన్న ఆవు లేగ దూడ మనము నచ్చిన వాళ్ళం వస్తే దుంకుతూ వస్తే చూడండి, నాకు అది గుర్తుకొచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు మాకు ఆవులు ఉండేవన్నమాట, నాకు దానిలానే అనిపించింది. అది ఇలా వస్తూ ఉంటే నాకు అలానే మన దగ్గరికి ప్రేమగా వస్తుంది అనుకున్నాను. తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ఎడ్జ్ వరకు వెళ్ళేసరికి అప్పుడు నాకు స్ట్రైక్ అది నా దగ్గర ప్రేమలా వస్తలేదు, పొడవడానికి వస్తుంది అని ఫీల్ వచ్చేసింది. ఫస్ట్ నేను ఉన్నాను కదా, నా మీదకి వస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఇంకో 2 అడుగులు వేసాను, వేసేటప్పుడు నా పక్కకి ఇంకా ఎక్స్టెండ్ అయింది అనిపించింది. అమ్మ వెనకాల మా చిన్నోడు ఉన్నాడు కదా, అమ్మో నన్ను దాటేసింది కానీ మా ఊడికి ఏమన్నా చేస్తే అన్న ఫీలింగ్ లో ఉన్నా. మా చెల్లి ఏం చేసిందంటే భయపడేసి సరే వెనకకి వెళ్తే మా చిన్నోడు ఉన్నాడు, ఒకవేళ ఫాస్ట్గా వెళ్తే మా చిన్నోడు నూకేసి వెళ్ళాలి, అప్పుడు మా చిన్నోడు కింద పడిపోతాడని మా చెల్లి హడావిడిగా అంటే కిందికి జరిగేసరికి కింద పక్కనటువంటి పొలంలోకి పడిపోయింది అనమాట. పడిపోతుంటే కాలు కిందికి స్లిప్ అయిపోయింది. ఇంకా క్షణంలో చూడు మా ఆవిడేమో రన్ చేస్తే వెనకాలకి వెళ్ళిపోతుంది, నాకేమో భయం. చిన్న చిన్న ఒడ్లు కదా, మనం ఆ హడావిడిలో అయితే కాలు స్లిప్ అయితే ఎక్కడ పడిపోతాడా ఒడ్డు మీకెళ్ళి కిందికి. ఒకటేమో పొలం హైట్ లో ఉంది, ఇంకొక పొలం ఏమో కిందికి డౌన్ లో ఉంది, ఆ ఒడ్డు మీకెళ్ళి కింద పడిపోతాడేమో. అసలు 2 రోజుల దాకా అదే ఆలోచన చేసి ఎందుకలా మీదికి వచ్చింది ఎందుకలా. తర్వాత ఏమనిపించింది, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు కదా అందుకు వచ్చిందా అనిపించింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఇంకా లక్ ఎవరికి ఏమీ కాలేదు అనిపించింది. ఇంకా మేము వస్తూ ఉన్నాము, నాకు ఇంకా మొత్తం అంతా పొలం అంతా చుట్టూ తిరిగి మా చిన్నోడు చూపించాలంటే అప్పటికే చీకటి అయిపోయింది. ఇంకా వెళ్దాం మనకి మా చుట్టాలు వచ్చింది, చీకటి అయిపోతుంది ఇంకా పోదాం అంటే ఇంకా వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళినప్పుడు చూపించాలి అని అనుకున్నాం మా చిన్నోడికి. ఇంకా తర్వాత ఆకలిస్తుంది అనమాట. అయితే సిద్దిపేట నుండి హైదరాబాద్కి వచ్చే రూట్లో ఒక ప్లేస్ లో మంచిగా 2-3 ప్లేస్ లో చూస్తూ వస్తున్నామంటే ఆకలి అనిపిస్తుంది, ఎక్కడ తిందాము డాబా కోసం చూసాము. డాబాల్లో ఎక్కడ ఖాళీ అనిపించింది, మాకు కావాల్సిన ఫుడ్ దొరకలేదు అనమాట. సర్లే అనేసి వెజ్ కావాలి అనుకున్నాక శ్రావణ మాసంగా శ్రావణ సోమవారం రోజు అనమాట. ఇంకా వస్తూ ఉంటే ఇప్పుడు నేను చూపించినటువంటి రెస్టారెంట్ కనిపించింది, అక్కడైతే ఇంకా మేము తినేసాము. ఇక్కడ మిక్సింగ్ గ్లౌస్ ఫస్ట్ ఇక్కడ రాగానే ఫేస్ ఫ్రెష్ అప్ అయ్యాము. నాకు ఎందుకో ఇష్టం అట్లా పొలం దగ్గర మొహం కడుక్కొని అలా ఫ్రెష్ గా ఉంటే మంచిగా అనిపిస్తే నేను కడుక్కొని మా వాళ్ళని కూడా కడుక్కోమని చెప్పాను. ఎందుకంటే హౌస్ ఉంటుంది, హౌస్ లో నీళ్లు తీసుకొని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మేము మాకు ఏమేమి కావాలో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా శ్రావణ సోమవారం కాబట్టి ఇంకా మా చెల్లె వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు, మేము తినము. మా చిన్నోడికి చికెన్ బిర్యానీ తినాలనిపించింది, మా వాడు తింటాడు, మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు. శ్రావణ సోమవారం రోజు ఒక్కరోజు మా హస్బెండ్ తినరు, నేనైతే శ్రావణ మాసం మొత్తం తినను. సరే మా చిన్నోడికి బిర్యానీ తినాలనిపిస్తుంది, సరే తినలే ఏముంది పిల్లోడే కదా అని మా హస్బెండ్ సరే తినలేని వాడికి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి మేమేమో నాన్స్ ఆర్డర్ చేసుకున్నాము. పన్నీరు మా మధ్యకి టమాటా చట్నీ ఇష్టం అనమాట, టమాటా చట్నీ కావాలంటే టమాటా చట్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అది ఆర్డర్ చేసిన వచ్చే లోపల ఆంబియన్స్ చాలా బాగా అనిపించింది. అసలు అదేంటంటే సిద్దిపేట కాదు, అది హైదరాబాద్ కాదు, మధ్యలో విలేజెస్ వస్తాయి కదా ఆ ప్లేస్ లో అనమాట. కాబట్టి అసలు ఎవరు లేరు, మేము వెళ్ళే టైం కూడా 7:30 అట్లా అయినట్టుంది, ఎవరు లేరు అనమాట మనుషులు, అంటే కస్టమర్స్ ఎవరు లేరు. మేము వచ్చేటప్పుడు ఇంకొక కస్టమర్ ఎవరో వచ్చినట్టున్నారు. అలా అనేసి మేము ఇంకంతా అంబియన్స్ అంతా చూస్తూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఆ యొక్క స్టాఫ్ వచ్చేసి మేడం ఇక్కడ తీసుకోండి ఇక్కడ మంచిగా వస్తుంది అనేసి ఇంకా లైట్స్ వేస్తూ చూపించారన్నమాట. ఇక్కడ తీసుకోండి కావాలంటే ఇక్కడ తీసుకోండి అని మా చిన్నతో ఫొటోస్ తీపించుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చాను. అసలు ఇక్కడైతే అమ్మవార్ల ఫొటోస్ ఇట్లా బాగుంటాయి. ఇది వచ్చేది షార్ట్ కోసం అని పొడవులో తీసారు కాబట్టి ఇలా వెలుపులుగా వచ్చేసింది. ఇక్కడ ఏమేమి ఉంది అనేటువంటి అన్ని వాళ్ళ మెనూ ఉంది.
ముట్ట బిర్యానీ కూడా ఉన్నట్టు, వెజ్ నాన్ వెజ్. మేము అంత ఏం చూడాలి, ఆకలి మీద ఉన్నాం కదా అందరేమో. పొద్దున ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాము, లంచ్ కూడా చేయలేం కాబట్టి ఆకలి మీద ఉన్నాం అనమాట. ఇక బయట ఆంబియన్స్ చూడండి, మేము ఆడావిడిగా వచ్చాం కాబట్టి ఇంక ఇక్కడ ఏం ఎంజాయ్ చేయలేదు. బయట కిడ్స్ ది కూడా ప్లే ఏరియా బాగుంది అనిపించింది. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తే ఒకవేళ వీలుంటే ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం ఈ యొక్క ఎద్దుల బండి ఎప్పుడు చూస్తాం చెప్పండి, ఎప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చూసాం కానీ మన పిల్లలకి అసలు ఆ ఎద్దుల బండి అంటే ఏంటో కూడా తెలియదు కదా. ఎద్దుల బండి కూడా బాగా అనిపించింది. పక్కన పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, ఉయ్యాలలు, సీసా అవన్నీ కూడా బాగున్నాయి. పక్కన ప్లేస్ లో చెట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇది ఎంత మంచి గ్రీనరీ ఉంది. అటు సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంది, అటు సైడ్ కూడా మంచిగా ఉన్నాయి. అటు సైడ్ అయితే మనకి పూల మొక్కలు ఉన్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఇంకా అప్పటికి చీకటిపోయి నా చేతిలో ఫోన్ లేకుండే, ఒక ఫోన్ ఉంటే దాన్ని కూడా వీడియో క్యాప్ చేసేదాన్ని అనిపించింది. చాలా బాగుంది. ఇలాంటి వాతావరణానికి వెళ్తే నాకైతే కడుపు నిండిపోతుంది, ఎంత ఆకలి వేసినా కానీ. మొక్కల పిచ్చోళ్ళు అంటారు కదా, నేనైతే మొక్కల పిచ్చిదాన్ని అని చెప్తాను. మా చిన్నోడు అంటది, అమ్మ నీకు బంగారం కావాలా మొక్కలు కావాలా, నువ్వేం కావాలంటావమ్మా, మొక్కలే కావాలంటావు కదా అని. అవును, అంత పిచ్చి అనమాట నాకు మొక్కలు.